అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీలో వర్గ విభేదాలు. ఆలూరు ఇన్ఛార్జు మార్కెట్ యార్డ్ చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంజనేయ స్వామి దేవాలయంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన సమయంలో వైకుంఠం జ్యోతి బిలేకర్ వెంకటేష్ను ఆహ్వానించకపోవడంపై ఇప్పుడు అసహనం వ్యక్తమవుతోంది. చంద్రబాబు నాయుడు తమను గుర్తించి పదవులు ఇస్తే లోకల్ లీడర్లు ఎందుకు గుర్తించడం లేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఎస్సీ అయినందుకే తనను దూరం పెడుతున్నారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మార్కెట్ యార్డు చైర్మన్ వెంకటేష్. కర్నూలు ఎంపీ నాగరాజు తీరుపై వెంకటేష్ అసహనం వ్యక్తం చేస్తూ తాము సపోర్ట్ చేస్తేనే నాగరాజు ఎంపీగా గెలిచారు అంటూ కూడా వెంకటేష్ వ్యాఖ్యానించారు. భూమి పూజ చేయడానికి వచ్చిన పెద్దలందరూ మరి ఆలూరు ఇన్ఛార్జ్ అయిన మన జ్యోతిమక్క గారికి, ఎంపీ నాగరాజన్న గారికి, ప్రసాదన్న గారికి, కృష్ణమక్క గారికి, భుజమక్క గారికి, దేవేంద్రప్పన్న గారికి, ముందున్న పెద్దలందరూ, పత్రికా విలేకరులు అందరికి కూడా నా ధన్యవాదాలు. ఈరోజు 70 లక్షలతో ఇక్కడ బెల్లాగూడ ఆంజనేయ స్వామి అంటే ఇక్కడ అందరికి కూడా మంచి పేరునే స్వామి. అందుకు కూడా మరి ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ ఈరోజు పెళ్లిళ్ళు ఏదైనా ఇక్కడ మంచి శుభకార్యాలు జరగాలంటే ఇక్కడ మంచి నిర్ణయం తీసుకొని 70 లక్షలతో శాంక్షన్ చేయడం కమిటీ జరిగింది. మరి ఎంపీ గారు కూడా మరి దీనికి చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఒకటి ఏమిటంటే ఇక్కడ కూడా ఒక ప్రోటోకాల్ ఉంది. ఇక్కడ కూడా ఒక పార్టీ గుర్తించి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ మన కూటమి ప్రభుత్వం అంతా ఒక ఎస్సీ కోటా కింద ఒక మార్కెట్ యార్డ్ వస్తే మరి పార్టీ గుర్తించింది, చంద్రబాబు నాయుడు గుర్తించి కూడా ఏకంగా కూడా ఒక ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మరి ఈ రోజు నన్ను మార్కెట్ యార్డ్గా చైర్మన్గా జరిగింది. ఈ రోజు ఇక్కడ ఉండే భూమి పూజకి ఎందుకోసం నాకు ఇంటిమేషన్ ఎవరు ఆపసరి లేదు, ఇక్కడ ఉండే నాయకత్వం లేదు. అంటే ఓన్లీ ఒక మాదిగోలైన దాని విషయంలోనే ఈ రోజు నేను ప్రతి దాంట్లో కూడా డౌన్ చేయడం జరుగుతుంది. జరగాలని చెప్పి కాబట్టమ్మా ఓం భూర్భువస్సు యజ్ఞం గృహ్ణంతో ఓం యావేదాదిశగాయత్రీ ఇక ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన విషయంలో కూడా పూర్తిగా కూడా అసలు ఇక్కడ ఏం జరిగింది, ఏంటి డీటెయిల్స్? శ్రీ కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా పక్కవన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే బిల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కర్నూలు ఎంపీ అక్కడికి భూమి పూజ చేయడానికి వచ్చారని చెప్పవచ్చు. 70 లక్షల రూపాయలతో పాటుగా ఈ కమ్యూనిటీ హాల్ ని అక్కడ నిర్మిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రోటోకాల్ వివాదం తలెత్తిందని మనం చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నారో అతనితో పాటుగా ఎవరైతే ఆలూరు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వైకుంఠం జ్యోతికి ఆహ్వానం లభించకపోవడంతో వీరు ఒకంత ఆగ్రహానికి గురవుతున్నారు చెప్పవచ్చు. ఎందుకు మీరు ప్రోటోకాల్ పాటించడం లేదని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి లీడర్తో పాటుగా ఎవరైతే ఎంపీ ఉన్నారో ఎంపీ పైన కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే స్థానిక లీడర్లకు చెప్పకుండా కేవలం ఎంపీ ఏ విధంగా దీన్ని సమావేశం నిర్వహిస్తారని చెప్పేసి వీరి కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పేసి కూడా వీరు అసంతృప్తి వ్యక్తం చేశారని మనం చెప్పుకోవచ్చు. కేవలం తాను ఎస్సీ అయినందుకే నాకు సమాచారం ఇవ్వడం లేదా అని చెప్పేసి కూడా బిలేకల్ వెంకటేష్ పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అధిష్టానం మమ్మల్ని గుర్తించింది, ఇక్కడ క్యాడర్ అంటూ ఇచ్చింది కాబట్టి ఎస్సీ సామాజిక వర్గానికి ఇక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇచ్చారు. అదేవిధంగా వైకుంఠం జ్యోతికి ఇక్కడ ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు కాబట్టి పార్టీ అధిష్టానము పార్టీ చంద్రబాబు నాయుడు గుర్తించినప్పటికీ కూడా లోకల్ లీడర్లు ఎందుకు మమ్మల్ని గుర్తించలేకపోతున్నారు, ఎందుకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెడుతున్నారు? ఈ రోజు ఇంత పెద్ద వ్యవస్థ మనం చూసుకుంటే పూర్తి స్థాయిలో ఆంజనేయ స్వామి దేవాలయంలో 70 లక్షలతో కూడా భూమి పూజ కార్యక్రమం చేపడితే ఎందుకు మాకు సమాచారం ఇవ్వడం లేదని చెప్పేసి కూడా బహిరంగంగానే అందరి ముందు మొత్తం వెంకటేష్ అయితే పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేణు, మరి ఈ అంశం మీద స్పందించడం జరిగింది, ఎందుకు తనని పిలవలేదని చెప్పి ఎవరైనా కానీ దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా? పూర్తి స్థాయిలో ఇంతవరకు అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. బహిరంగంగా స్థానికంగా ఉన్నటువంటి వైకుంఠం జ్యోతి ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు, అన్ని పార్టీ కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే నేపథ్యంలో కూడా స్థానికంగా ఉన్న ఇన్ఛార్జ్ కే కానీ లేక మామూలుగా సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం అయితే ఎమ్మెల్యేకు వారికి మాత్రం సమాచారం ఇస్తూ అక్కడ కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి అక్కడ ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఎవరైతే వైకుంఠం జ్యోతి ఉన్నారో వారికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి
సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ అంటే కీలక పదవిలో ఉన్నటువంటి వారికి సమాచారం ఇచ్చి అక్కడ వాళ్ళని భాగస్వాములు చేస్తూ ఏ అభివృద్ధి కార్యక్రమమైనా చేయాల్సి ఉంటుంది. అయితే ఎంపీ ఈ విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారన్నది వీరి యొక్క ఆరోపణ. పూర్తిస్థాయిలో తమను ఎందుకు కలుపుకొని పోవడం లేదు స్థానికులు అని చెప్పేసి కూడా ఇటు విలేకరుల వెంకటేశ్వర పార్టీగా వైకుంఠం జ్యోతి కూడా అసంతృప్తిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మమ్మల్ని గుర్తించి పదవులు ఇచ్చినప్పుడు స్థానికంగా మీకు గుర్తించి ప్రోటోకాల్ ప్రకారం చెప్పడానికి మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి అని చెప్పేసి కూడా బహిరంగంగానే వాళ్ళు ప్రశ్నించారని చెప్పవచ్చు. నేపథ్యంలో దీని విషయంలో ఎంపీ కావచ్చు ఇతర లీడర్లు కూడా స్పందించలేదు. ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. రేణు రైట్, స్టే విత్ us మల్లికార్జున్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఆంజనేయ స్వామి దేవాలయంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ శంకుస్థాపానికి వైకుంఠం జ్యోతి బిలేకర్ వెంకటేశ్వరుని ఆహ్వానించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆవేదన వెలుగక్కారు. తమను గుర్తించి చంద్రబాబు నాయుడే పదవి ఇస్తే లోకల్ లీడర్లు ఎందుకు తమను గుర్తించడం లేదంటూ కూడా వాళ్ళు భావోద్వేగానికి గురయ్యారు. ఎస్సీ అయినందుకే తనను దీనికి ఇన్వైట్ చేయలేదా అంటూ కూడా ఆయన అక్కడ ఆవేదన వెలుగెక్కినటువంటి సిచ్యువేషన్ చోటు చేసుకుంది. కర్నూలు ఎంపీ నాగరాజు తీరుపైనైతే వెంకటేష్ అసహనాన్ని వ్యక్తం చేశారు. తాము సపోర్ట్ చేస్తేనే నాగరాజు ఎంపీగా గెలిచారంటూ కూడా వెంకటేష్ పేర్కొన్నారు.